మనకి ప్రతిసారి సందేశాలు ఇస్తూనే ఉంటారు. ఆయన ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఇలా చూడాలనుకుంటున్నారు. అవునా కదండి? మనం ఇక్కడ ఉన్నామా? ప్రతి ఒక్కళ్ళం మనం ఆయన మనని ఎలా చూడాలనుకుంటున్నారో అలా మనం ఉంటున్నామా లేదా, అది ప్రశ్న. మనకి ఫస్ట్ ఇంగ్లీష్లో మెసేజ్ ఏమిచ్చారంటే, ధ్యానంలో కూర్చుందాం, అందరిని పిలుద్దాం, ఇన్వైట్ చేద్దాం, ధ్యానంలో కూర్చోండి, రండి నాతో పాటు కూర్చోండి, మీ ఫ్యామిలీని కూర్చోమని చెప్పండి, మీ ఫ్రెండ్స్ని కూర్చోమని చెప్పండి. అది ఆయన ఇంగ్లీష్ మెసేజ్. రెండవ మెసేజ్ హిందీలో ఉంది. మనందరము అడుగుతూ ఉంటాం కదండి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, అవేమి లేదు, మీ ధ్యానమే నీకు ఆశీర్వాదము అని అంటున్నారు ఆయన. అందుకే ఎవరు మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరు ఆశీర్వాదం అడగరు, బ్లెస్సింగ్స్ అడగరు. ఎందుకంటే ఎవరి బ్లెస్సింగ్స్ వాళ్ళే సంపాదించుకోవాలి అని అంటుంటారు. సో మూడవది మెసేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇవాళ మనకి స్నేహితుల దినోత్సవము. సో పత్రిజీ మనకి వాళ్ళ మైత్రి గురించి చెప్పారు, ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంటే, ఒక బృందం, ఆ బృందం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక జీసస్గా, ఒక బుద్ధగా, ఒక కృష్ణుడిగా, ఒక మహావీరుడిగా, ఒక అల్లాగా, ఒక మాస్టర్గా ఉండాలని కోరుకుంటున్నారు. అలా చూస్తున్నారు ఆయన ప్రతి పిరమిడ్ మాస్టర్. మనం అలా ఉంటున్నామా, అది ప్రశ్న. ఊహలే బ్రతుకుదామా, వాస్తవాలే బ్రతుకుదామా, మీరు నిర్ణయించుకోండి. మనం ఎంతవరకు ఆయన ఎలా అయితే మనల్ని చూడాలనుకుంటున్నారా అలా జీవిస్తున్నామా, అలా ఉంటున్నామా, అలా వ్యవహరిస్తున్నామా, అలా మాట్లాడుతున్నామా, అలా ఉంటున్నామా? ఫ్రెండ్షిప్, మనం నిజంగా ఎంతవరకు మనం ప్రతి ఒక్క మాస్టర్ తోటి ఫ్రెండ్షిప్ తో ఉండగలుగుతున్నాం? ప్యూర్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్ ఎంతవరకు? మనం మాట్లాడుకుంటే ఎంతో ఎంతో రకాలుగా ఊహలుగా ఇలా ఉండాలి అలా ఉండాలని మాట్లాడుకోవచ్చు. పత్రిజీ మనని ఇలా పెట్టారండి, మనం అక్కడ ఉన్నామా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎక్కడ వరకు మనము ఆయన యొక్క విజన్ ని మనము ఆచరణలో పెడుతున్నాము? మనం కొంతమంది మెసేజెస్ ని చక్కగా నిష్ఠగా కూర్చుని మరి వింటున్నారు, కొంతమంది హాయిగా సీరియల్ చూస్తున్నట్టు పడుకుని మరి చూస్తున్నారు. నిష్ఠ, శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. పత్రిజీ మెసేజెస్ మనం వింటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి, తూచా తప్పకుండా పాటించాలి. ఆయన అన్నారు, నా నుంచి కాదయ్యా, ఈ గడ్డపు ఆయన నుంచి మాత్రమే కాదయ్యా అనుకోండి అని. ఈ గడ్డం స్వామి దగ్గర ఏం లేదు, మీలోనే ఉంది అంతా అన్నారు ఆయన. మరి మనం ఎంతవరకు ఆయన కళని మనం సాకారం చేస్తున్నాం?
ఎంతవరకు మనం గ్రూప్ లో ఉంటున్నాము, గ్రూప్ కాన్షియస్నెస్ తోటి, సామూహిక చైతన్యంతో మనం ఉంటున్నాం, మెలుగుతున్నాం. ఇంకా వ్యక్తిగత చైతన్యాన్ని పెంచుకుంటూ మనము సామూహిక చైతన్యం కూడా పెంచుకోవాలి అని అన్నారు. ఎంతవరకు పెంచుతున్నాము వాస్తవంగా, ఎంతవరకు మనము ఒక గ్రూపుగా ఉంటున్నాము, ఎంతవరకు మనం ఒకళ్ళొకళ్ళతోటి ఫ్రెండ్షిప్ గా ఉంటున్నాము, డీప్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. మనందరము ఒక చోట కలిస్తే కొంతమంది మనుషులుగా కలుస్తున్నామా, ఒక సమూహంగా కలుస్తున్నామా? సమూహం అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఆ కంపాషన్ ఉండాలి, ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు పని చేయాలి. ఒకళ్ళ ముందర ఒకళ్ళు ఉంగి ఇలా నేర్చుకోవాలి. నేనే జ్ఞానిని, నేనే ఇది అని అనుకుంటే కష్టం. సో ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందో అక్కడ అణకువ ఉంటుంది. అణకువ ఉన్న చోట నేర్చుకునే తత్వం ఉంటుంది. నేర్చుకునే తత్వం ఉంటే స్టూడెంట్ గా ఉంటాం. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం మాస్టర్ అవుతాం. సో స్టార్ట్ అయ్యేది ఫ్రెండ్షిప్ తోటి, మైత్రి తోటి. మనతో మనం ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉంటున్నాము,